అల్లర్లు లేనోడు ఆవును కొనుక్కున్నట్టుంది నా పరిస్థితి. ఎందుకంటే పొట్టోడు బర్త్డేకి అని చెప్పేసి పుదీనా తెచ్చుకున్నాం, ఎక్కువైంది. పుదీనా రైస్ వేసిన, వంటలలో వేసిన, ఇంకా డ్రై చేసి పెట్టుకున్నా. ఇంకో 5-6 రెమ్మలు మిగిలితే గ్లాసులో నీళ్ళు పోసి పెట్టుకుంటే మంచిగా వేర్లు వచ్చినాయి. సరే అని చెప్పి తట్టలో మట్టి పోసి ఇట్లా చెట్లు పెట్టుకున్నా. మా పొట్టోడు రోజు వస్తున్నాడు, రోజుకో రెమ్మ వీకేసి అమ్మ పెట్టు అని చెప్పి తెచ్చిస్తున్నాడు. ఇట్లా అవుతాడు బతకనియాడు అని చెప్పేసి కింద లాన్ ఏరియాలో పెట్టుకుందామని చెప్పి ఫిక్స్ అయినా. ఎందుకంటే ఇక్కడ పైన పెట్టుకోరాదు, ఇది వెడల్పుగా ఉంది కదా. ఇక అందరు పూలతోటి బతుకమ్మ తీసుకొస్తే నేను ఇట్లా పుదీనా బతుకమ్మ తీసుకొచ్చి మళ్ళీ ఆన్ ఏరియాలో పెట్టుకున్నా. అందుకే పిల్లలు ఉన్నప్పుడు చెట్లు లాంటివి పెట్టుకోవద్దు, ఇదంతా తలకాయ నొప్పులు ఉంటాయన్నమాట. ఇక నాకేం ఇష్టమయ్యే తప్పుతలేదు. మళ్ళీ చెట్లు అంటున్నాను ఏమనుకోకుర్రి, తెలంగాణ వాళ్ళు మొక్కల్ని చెట్లనే అంటారు. నాకు మొక్కలకి చెట్లకి తేడా తెలుసు. ఇక ఇట్లనే ఒకరోజు ఏం చేసిన అంటే బాటిల్లో నీళ్ళు తీసుకొని వచ్చి చెట్లకు నీళ్ళు పోస్తున్నా. బాటిల్ లాక్కొని పోయిండు, పిట్టలకు నీళ్ళు పోసే గిన్నెలో పోసేసిండు. రోజు ఇదే తలకాయ నొప్పి. అదే 4 రెమ్మల్ని కూరలు వేసుకుంటే పోయేడు దానికి. ఇట్లా చెట్లు పెట్టుకొని లేనిపోని టెన్షన్ పెట్టుకున్నా కదా, అందుకే అన్న అల్లర్లు లేనుడు ఆవును కొనుక్కున్నట్టుంది నా పరిస్థితి అని.